ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రతి ఒక్క ఎంపీ కూడా 50 లక్షలు ఇవ్వండి, ఈ విపత్కర పరిస్థితుల నుంచి అందరూ రాష్ట్రాన్ని ఆదుకోండి అనే విధంగా మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి మాత్రం కేంద్రానికి విన్నవించుకోవడం జరుగుతుంది. సో మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే విజయవాడకు సంబంధించి బుడమేరు వాగు పొంగి అక్కడ ముంపు ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికీ ముంపులోనే ఉన్నాయి. చాలా మటుకు కొన్ని ఇళ్ళు బయటకు వచ్చినప్పటికీ ఇప్పటికీ కూడా చాలామంది వేల మంది యొక్క ఇండ్లు కూడా నీళ్ళలోనే మునిగిపోయి నివాసాలు లేక చాలామంది కూడా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన నివాస స్థలాల్లో ఉండడం కానీ, వాళ్ళకి తినడానికి తిండి కానీ ఇలాంటివి అన్నిటికీ కూడా చాలా మటుకు చాలా అంటే ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. సో ఇలాంటి సందర్భాల్లో ఇదొక ప్రకృతి వైపరీత్యంగా భావించే కేంద్రాన్ని విన్నవించుకుంటున్నాడు. పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎంపీ కూడా మీరు 50 లక్షలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించండి నిధుల్లో నుంచి అనే విధంగా తను మాత్రం కోరుకోవడం జరుగుతుంది. సో మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే ప్రజలందరూ కూడా ఎంత ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఏర్పడిన 3 నెలలకి ఇలాంటి ఒక విపత్కర పరిస్థితి రావడం అందరి దురదృష్టవంతకరం. సో చాలా మంది ఇప్పుడు ప్రభుత్వం కూడా ఏం చేస్తుంది, చాలా మటుకు ఇంతకు ముందున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రాన్ని మొత్తం కూడా అప్పుల కుప్పగా చేశారు. సో అలాంటి సందర్భాల్లో ఇప్పుడిప్పుడే మంచి చేతుల్లోకి వచ్చింది రాష్ట్రం, ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది మీది అంటే మంచి అభివృద్ధి చెందుతుందని అనుకునే లోపే ఇలాంటి ఒక విపత్కర పరిస్థితులు వచ్చి రాష్ట్రాన్ని మొత్తాన్ని కూడా అతలాకుతలం చేసేసాయనే విధంగా కూడా ఆయన మాత్రం చెప్తూ, సో మరి ఈ విధంగా అంటే ఈ సందర్భంగా నేను విన్నవించుకుంటున్నాను కేంద్రానికి ఒకటే, మీరు ఎవరైతే పార్లమెంట్లో ఉన్నారో ఎంపీలు అందరూ కూడా ఒక్కొక్కరిగా 50 లక్షలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయిస్తే మీ నిధుల్లో నుంచి సో రాష్ట్రం అనేది ఈ విపత్కర పరిస్థితుల నుంచి బయటకు వచ్చి తాత్కాలికంగా అంటే ఎప్పుడు ఉన్నట్టుగానే మనం అంటే కోలుకునే సందర్భాలు కూడా కలుగుతాయనే విధంగా అయితే తాను మాత్రం కోరుకోవడం జరుగుతుంది. సో మరి ఏ విధంగా చూసుకుంటే చాలా మంది ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు అయితే 24 గంటలు కూడా ఆయన మొత్తం అక్కడ వాళ్ళ గురించే మాట్లాడుతూ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ ఎక్కడ ఏం జరుగుతుంది, వరదలు తగ్గాయా లేదా, అందరికీ సహాయక చర్యలు అందుతున్నాయా లేదా అనే విధంగా తనే స్వయంగా బోట్లో వెళ్ళి అక్కడ అందరితో మాట్లాడడం కానీ పరామర్శించడం కానీ ఇలాంటివన్నీ కూడా చేస్తుంటే, ఇంకో సైడ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ అన్ని కూడా తెలుసుకోవడం, అధికారులందరూ కూడా ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా వాళ్ళకి తోచిన సహాయం అందరికీ కూడా అందిస్తూనే ఉన్నారు. సో ఇప్పటికైతే కొంత మేరకు ఆ ముంపు ప్రాంతాల నుంచి బయటకు వచ్చినప్పటికీ ఇంకా చాలా మటుకు ఇళ్ళన్నీ కూడా నీళ్ళలోనే మునిగిపోయి ఇంకా కూడా ఉన్నాయి. ఇలాంటి ఇంకా తొందరలోనే అందరూ కూడా తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా కోలుకొని నార్మల్ పరిస్థితికి రావాలని కూడా కోరుకుంటున్నాము. సో మీరు కూడా సహకరిస్తే అందరూ కూడా చాలా హెల్ప్ చేసిన వారు అవుతారనే విధంగా అయితే జనసేన ఎంపీ మచిలీపట్నం ఎంపీ బాలశౌరి మాత్రం కోరుకోవడం జరిగింది.